యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క సమయంలో మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. యేసు విమోచన కార్యక్రమం ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు ధ్యానిస్తున్నటువంటి ఈ 2-3 మాసాలను బట్టి కూడా ప్రజలు ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రేక్షకులు అనేకులు మేము దీవించబడుతున్నామని, ఆధ్యాత్మికంగా అవి మమ్మల్ని బలపరుస్తున్నాయని, మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం, ప్రోత్సహించబడుతున్నాం. ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చూడండి, ఇంకా చాలామందికి పరిచయం చేయండి. యేసు చెప్పినటువంటి ఉపమానాలన్నీ కూడా ఒక శీర్షికగా మీకు డివిడీలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, వాటిని మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వాక్యం ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది. విశ్వాస జీవితాన్ని బలపరిచేది, విశ్వాసం లేని వారికి విశ్వాసాన్ని కలిగించేది, రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించేది. ఇటు శ్రేష్టమైన వాక్యాన్ని మనం విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. నేటి వాక్యం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారు కదా? దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మరొక ఉపమానాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో వ్రాయబడి ఉన్నటువంటి ఉపమానాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి ఉంచండి. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుందని విశ్వాసంతో నేను మీతో ఈ సంగతి తెలియజేస్తున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్యములో ఉన్నటువంటి ఉపమానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 10 మంది కన్యకల గురించి వ్రాయబడినటువంటి ఉపమానంగా మనందరికీ పరిచయమైనటువంటిదే. ఈ ఉపమానంలో యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అయితే అందులో 5 దేవుని యొక్క వాక్యములో బుద్ధి లేని వారిగా సంబోధించడం జరిగింది, బుద్ధి లేని కన్యకలుగా సంబోధించడం జరిగింది. మరొక 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా సంబోధించడం జరిగింది. ఎందుకు అలా జరిగిందనడానికి కారణాన్ని మనం చూసినట్లయితే, ఒకరు సిద్ధపడినటువంటి వారిగా అక్కడికి వచ్చారు, మరొకరు ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వచ్చి వారి దివిటీలలో నూనె అయిపోయిన తర్వాత సిద్ధపాటు లేని వారిగా ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి పర్యవసానాన్ని బట్టి వారు బుద్ధి లేనటువంటి వారిగా ఇక్కడ పరిగణించడం జరిగింది. బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా పిలువబడినటువంటి వీరికి కలిగిన పర్యవసానాలు, బుద్ధి లేనటువంటి వారిగా పిలువబడినటువంటి ఈ సిద్ధపాటు లేనటువంటి వారికి కలిగిన పర్యవసానాలు ఈ యొక్క అధ్యాయంలో, ఈ ఉపమానంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఉపమానం యొక్క సారాంశాన్ని విన్న మనము చెప్పబడిన సందర్భం మనం చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. 24వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులతో కూడా నడిచి వెళుతున్నాడు. నడిచి వెళుతున్నప్పుడు యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేవాలయం యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయనకు చూపించి దాని యొక్క సౌందర్యాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని గురించి యేసుతో మాట్లాడుతున్నప్పుడు
యేసు వారితో ఈ సంగతి చెప్పాడు. ఈ మందిరం చాలా చక్కగా కనిపిస్తుంది కదా, చాలా ఉన్నతంగా కనిపిస్తుంది, చక్కని చరిత్ర చెప్తున్నారు. కానీ ఈ మందిరము రాయి మీద రాయి నిలవనటువంటి రోజు ఒకటి రాబోతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఈ చెప్పినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని యేసు ప్రభు ఒలీవల కొండ దగ్గర ఏకాంతంగా కూర్చున్నప్పుడు యేసు ప్రభుతో శిష్యులు మాట్లాడుతున్నారు. ప్రభువా, నువ్వు చాలా విషయాలు చెప్పావు కదా యుగాంతాన్ని గురించి. ఈ యుగాంతం ఎప్పుడు జరుగుతుంది, వాటికి సూచనలు ఏంటి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని వివరాలు యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు చాలా సుదీర్ఘమైనటువంటి జవాబు 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఇవ్వటం ప్రారంభించాడు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, సమాధానం లేకపోవటం, నోహు దినాల్లో ఉన్నట్లుగా ఉండటం, యుద్ధములు, ఇవన్నిటిని గురించి యేసు ప్రభు 24వ అధ్యాయం అంతటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో అంటాడు 24:2, ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క వివరణ అంతా చెప్తున్నటువంటి యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి సిద్ధపడండి అనే మాటను చెప్పి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి యేసు ప్రభు ఒక చిన్న కథను చెప్పలేదు, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానమే ఈ 10 మంది కన్యకల గురించి చెప్పబడినటువంటి ఉపమానం. ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి పెండ్లి కుమారుడు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అలాగే బుద్ధి లేనటువంటి కన్యకులు, బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఎవరైనా కన్యకులు అనేటటువంటి వారు సంఘమునకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అయితే ఈ సంఘములో 2 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి సిద్ధపడినటువంటి వారు, రెండవది సిద్ధపాటు లేనటువంటి వారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ప్రభు ఆయన మరలా వచ్చేటటువంటి సమయానికి క్రీస్తు సంఘమైనటువంటి మనం సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి తప్ప సిద్ధపాటు లేనటువంటి బుద్ధి లేనటువంటి కన్యకలుగా ఉండకూడదు అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. యేసు ప్రభు మనందరికీ తెలిసినటువంటి రీతిగానే 2010 సంవత్సరాల క్రితం క్రీస్తు శరీరధారిగా లోకములకు వచ్చాడు. కానీ అప్పుడు యేసుని విశ్వసించిన వారు ఉన్నారు, యేసు ప్రభును చూచి కూడా నమ్మనటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు మెస్సయ్యగా లోకంలోకి వచ్చినా ఆయన మెస్సయ్య కాదు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు నమ్మనటువంటి ఆనాటి కాలపు ప్రజలు నమ్మి రక్షించబడటానికి ఒక అవకాశం ఇవ్వబడింది. కానీ ఈనాటి సంఘముగా ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభు మన కొరకు కల్వరిశిలువలో మరణించి తిరిగి లేచి ఆరోహణమైనటువంటి క్రీస్తు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది రక్షించబడకపోతే మరి ఒక అవకాశం ఉండదు. కనుకనే మనం చాలా జాగ్రత్తగా సిద్ధపడి ఆ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మనం తప్పిపోకుండా ఉన్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవడం చాలా అవసరమని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపరచబడినటువంటి కన్యలు లేదా సిద్ధపడినటువంటి కన్యకులు అనగా వారిలో ఉన్నటువంటి సిద్ధపాటు ఏమిటి? ఒక వ్యక్తి దేవునికి అంగీకారమైన వ్యక్తిగా ఉండాలంటే ఎలా సిద్ధపడాలి అనేది మనం చూస్తే మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే వ్రాయబడిన మాట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నానని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనేది ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక లక్షణం. వెలిగించబడినటువంటి వ్యక్తిగా లేదా సిద్ధపరచబడిన వ్యక్తిగా మనం ఉండాలంటే మొదటిదిగా మార్పు చెందేటటువంటి వారముగా ఉండాలి. యేసు ప్రభు మారు మనస్సుని గురించి మాట్లాడుతూ అక్కడ చిన్న బిడ్డను పోలికగా చెప్పాడు. ఎందుకు యేసు ప్రభు చిన్న బిడ్డను పోలికగా చెప్పాడు అంటే, చాలామంది మార్పు ఎలా ఉంటుందంటే మన అవసరాలకు అనుగుణంగా ఉంటుంది, అది మారు మనస్సు కాదు. కానీ యేసు ప్రభు ఒక పోలిక చెప్పాడు. ఏంటి ఆ పోలిక? చిన్న బిడ్డను పోలినటువంటి వారిగా ఉండాలి. చిన్న బిడ్డలకు మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారికి 2 చేతులు ఉన్నాయి, మనకి 2 చేతులు ఉన్నాయి, వారికి 2 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి. శరీర అవయవాలన్నీ కూడా ఏమాత్రం తేడా లేకుండానే ఉంటాయి. కానీ చిన్న బిడ్డకు ఎదిగినటువంటి వ్యక్తికి తేడా ఏమిటంటే, వారికి చేతులు ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయలేనటువంటి సమర్థత లేనటువంటి వారు చిన్నపిల్లలు. కానీ మనము చేతులు ఉండి వాటిని ఉపయోగించుటకు సమర్థత కలిగినటువంటి వారము. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క శరీరము దేవుని ఆలయం. దేవుని సన్నిధిలో నివసిస్తున్నటువంటి మనము దేవుని బిడలముగా ఉండాలని కోరుకునేటువంటి మనము మారు మనస్సు అనేటటువంటిది మన క్రియల ద్వారా లేదా మనం చేస్తున్న క్రియలను బట్టి మనం మార్పు చెందిన వారమా లేదో అర్థమవుతుంది. చిన్న బిడ్డలకు అవయవములు ఉన్నా వారు చేయలేనటువంటి సామర్థ్యత లేనివారుగా ఎలా ఉంటారో
మనము అన్నీ కలిగి ఉన్నప్పటికీ కనుక పాపం విషయంలో సామర్థ్యత లేనటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట, అందరూ అంతటా మారు మనస్సు పొందవలని దేవుడు కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిదిగా మారు మనస్సు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. సిద్ధపరచబడిన వ్యక్తికి ఉన్నటువంటి మొదటి లక్షణం మారు మనస్సు. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు అక్కడ నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఈ 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో దేవుడు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో నీవు మరలా తిరిగి జన్మించాలి అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు నికోదేము అంటున్నాడు, నాకు ఇంత వయసు వచ్చినప్పుడు నేను మరలా తిరిగి ఎలా జన్మించగలుగుతాను? తల్లి గర్భంలోకి వెళ్ళడం సాధ్యమా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అనగా బాప్తిస్మపు అనుభవము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దినాల్లో బాప్తిస్మము అక్కరలేదు అనుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. బాప్తిస్మముతో అవసరం లేదు అనేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఎలా ఎదగాలి, ఎలా ప్రారంభించాలి అనడానికి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు చూపించాడు. ఎలా చూపించాడు? యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన యోర్దాను దగ్గరికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా నీ చెప్పుల వారునైనా విప్పుటకు నేను యోగ్యుని కాదు కదా, నీ చేత నేను బాప్తిసం చేయించుకోవాలి తప్ప నీవు నా యొద్దకు బాప్తిసం తీసుకోవడం ఏంటి ప్రభు అని యోహాను యేసుతో మాట్లాడుతుంటే, యేసు అన్న మాట ఏంటి తెలుసా? నీతి యావత్తును ఇలాగ జరగనిమ్మన్నాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే ఎవరు? పాపము లేనివాడు. అంటే మారు మనస్సు పొందాలి, బాప్తిసం పొందాలంటే బాప్తిసం పొందినప్పుడు పాపములు విడిచిపెట్టాలి అనేటటువంటి భావం కలిగినటువంటి మనము యేసు ప్రభు ఏ పాపం చేశాడని బాప్తిసం పొందాలి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాపం చేశాడని బాప్తిసం పొందలేదు. యేసు ప్రభు బాప్తిసం పొందినటువంటి కారణం ఏంటి తెలుసా? దేవుని నీతిని నెరవేర్చడానికి. నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడనని ప్రపంచానికి తెలియజేయడం కోసం యేసు ప్రభు బాప్తిసాన్ని పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము అనేటటువంటిది నీవు క్రీస్తు బిడ్డవు అని బహిరంగంగా సాక్ష్యం చెప్పటమే బాప్తిస్మం. నీ సాక్షి జీవితానికి సాదృశ్యంగా బాప్తిస్మము ఉంటుంది. దేవుని నీతిని యేసు శరీరధారిగా ఉన్నప్పుడు నెరవేరిస్తే పాపులమైన మనము మరి అంతగా దేవుని నీతిని నెరవేర్చవలసిన వారంగా ఉన్నాము. దేవుని నీతిని నెరవేర్చేటటువంటి వాడు సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ దివిటి ఆరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చేటటువంటి వారంగా ఉంది. అనగా దేవుని కొరకు సాక్షిగా, సజీవ సాక్షిగా నిలవబడేటువంటి విశ్వాస జీవితం మనలో ఉన్నప్పుడు మనం సిద్ధపరచబడినటువంటి వ్యక్తులముగా ఉంటామని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఇదే వచనంలో మనం చూసినట్లయితే నీటి మూలముగాను తర్వాత ఆత్మ మూలముగాను జన్మించాలి అంటున్నారు. బాప్తిసం అక్కర్లేదు అనుకునేటువంటి చాలామందే పరిశుద్ధాత్మ నింపుదల కూడా అక్కర్లేదు అనుకుంటారు. కారణం ఉంది. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఏ వ్యక్తి కూడా తన స్వశక్తి ద్వారా రక్షించబడు, ఏ వ్యక్తి కూడా ఇతరుల యొక్క మాటల ద్వారా రక్షించబడు. ఒక వ్యక్తి కన్విన్స్ అవ్వాలంటే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు రక్షకుని అంగీకరించాలంటే దేవుడే అతన్ని ప్రేరేపించాలి. దేవుని యొక్క ఆత్మీయందులో క్రియ చేయాలి. కనుక ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించి మన ద్వారా లేదా మనలకు రక్షణను దోని తీసుకుని ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ పొందవలసిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తారు. పౌలు భక్తుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట అడిగాడు, విశ్వసించిన మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వారందరూ విశ్వసించిన వారు కాదా? వారు రక్షించబడిన వారు కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని యొక్క పని వేరు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వేరు. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క క్రియ కార్యము మనను సర్వసత్యములోకి నడిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ నింపుదల శక్తివంతులుగా మనను చేస్తుంది. సిద్ధపరచబడినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆత్మ ఎవరి దగ్గర అయితే ఉండదో, దేవుని ఆత్మ చేత ఎవరు నింపబడరో వారిని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటు అనేటటువంటి ఈ అంశాన్ని చూస్తున్న మనము ఆ 5 కన్యకులు సిద్ధపడినటువంటి వారిగా ఉన్నారు. అనగా
ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనము మారు మనసు పొందిన వారముగా సిద్ధపరచబడదాం. దేవుని సన్నిధిలో బాప్తీసం పొంది నిజమైన సాక్ష్య జీవితానికి గల వారముగా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా మనం సిద్ధపడి క్రీస్తు ప్రభుని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి విశ్వాసికి ఎందుకు అవసరం అంటే జయ జీవితానికి అవసరమైనది. జయింపనటువంటి వానికి ఎవ్వనికి కూడా దేవుని రాజ్యంలో పాలు పంపులు ఉండవు. అపవాది ప్రతినిత్యం కూడా ప్రతి వ్యక్తిని శోధిస్తూ ఉంటుంది. అపవాదిని జయించాలంటే శక్తిని కలిగిన వారంగా ఉండాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే మనకి సాధ్యమవుతుంది కనుక ఆత్మచేత నింపబడాలని ప్రభువు చేత నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ బుద్ధి లేని కన్యకల గురించి మనం చూస్తున్నాం. వీరు సిద్ధపాటు లేనటువంటి ప్రజలు. సిద్ధపాటు కలిగిన ప్రజల గురించి చూచాం, సిద్ధపాటు లేనటువంటి వారిని గురించి మనం చూద్దాం. సిద్ధపాటు లేదు అనే మాటను మనం చూసినప్పుడు ఇక్కడ వీరు ఉద్దేశం మంచిదే, ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చారు. కానీ ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చినటువంటి వీరు ఏమేమి అవసరమో వారు తెలియకుండా వచ్చారు. అనగా నామకార్థ స్థితిలో వారు వచ్చారు తప్ప నిజంగా ప్రభువుని ఎదుర్కొనడానికి వారు సిద్ధపడిన వారిగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ అమజ్యాను గురించి రాయబడుతుంది. అమజ్యా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో అనుసరించలేదు అనే మాట అక్కడ మనం చూస్తాం. చాలామంది ప్రభువును వెంబడించేటటువంటి వారంగానే ఉన్నాం, ప్రభువు కొరకు సిద్ధపడాలి, ఆయన ఎదుర్కోవాలని ఆశ గల వారంగా ఉన్నాం. కానీ సంపూర్ణమైన సిద్ధపాటు సమర్పణ లేనటువంటి వారముగా ఉన్నాము కనుకనే మన దివిటీలు ఆరిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆ నూనె అయిపోయినటువంటి అనుభవం పోలినటువంటి వారముగా భక్తిలో విశ్వాసములో మనము నిలిచి ఉండటానికి కావలసినటువంటి భక్తిని మన జీవితంలో లేకుండా మనం ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో ప్రభు పేరిట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు చేసినటువంటి మరొక తప్పు ఏమిటంటే క్రీస్తు ప్రభువు సన్నిధిలో ఎదురు చూడవలసినది నిద్రపోతూ కాదు. క్రీస్తు మనకిచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి? ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను చెర నుంచి విమోచించబడినటువంటి ప్రజలందరూ కూడా వారు చేసిన పని ఏంటి తెలుసా? నివరంజి చెట్లుగా వారి సితారాలను తగిలించి వారు నిద్రపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు నిద్రపోతున్నటువంటి వారిని గురించి ప్రభు ఆ దినముందు మాట్లాడాడు. చాలామంది క్రీస్తు ప్రభువు చేత విమోచించబడిన వారు, క్రీస్తు ప్రభువు చేత రక్షించబడినటువంటి వారు చాలామంది నిద్రపోతున్న అనుభవం కలిగిన వారంగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒక్క క్షణమైన మీరు మేల్కొని ఉండలేరా అని ప్రశ్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సోమరులై మత్తులై దేవుని కార్యాలయంద అపేక్ష శ్రద్ధ లేనటువంటి వారుగా నిర్లక్ష్యం వహించినటువంటి వారు పెండ్లి కుమారుణ్ణి వారు ఎదుర్కొనలేకపోయారు. అందుకనే వారు బుద్ధిహీనులు. వారు నిద్రపోవడానికి అంత దూరం రావక్కర్లా, వారు నిద్రపోవడం కోసం అక్కడ ఉండక్కర్లా. ఒకవేళ నిద్రపోయినా శరీర బలహీనతల మీద వారికి అవగాహన ఉన్నా వారి జీవితంలో ఆలస్యమైతే ఏమి సిద్ధపరచుకోవాలనే జ్ఞానము లేనటువంటి అజ్ఞానులుగా ఉన్నందున వారిని గురించి బుద్ధిహీనులు అని దేవుడు సంబోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి బుద్ధిహీన స్థితిలో ఉండకూడదని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తుంది. దాని పర్యవసానాలు మనం చూద్దాం. చూడండి, బుద్ధి కలిగినటువంటి వారికి కలిగిన పర్యవసానం ఏంటంటే పెండ్లి కుమారుడు వస్తున్న కేక వినగానే పెండ్లి కుమారుని కలుసుకున్నారు. పెండ్లి కుమారుడు వారితో కలిసి వెళ్ళాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. రెండవదిగా ఈ కేకమైనటువంటి వీరు అప్పుడు తడబడుతున్నారు. చాలామంది ఆఖరి నిమిషం సిద్ధపాటు అంటారు దీన్ని. అప్పుడు తప్పకుండా మనం నిరుత్సాహపడవలసిందే. వి విల్ డెఫినెట్లీ బి డిసప్పాయింటెడ్. ఆ బుద్ధి లేని కన్యకులు వచ్చి తలుపు కొడుతూ అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటుంటే ఆ తలుపు మూయబడింది, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. నోహు దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నోహు దినాల్లో నోహు ఎన్నాళ్ళో సువార్త ప్రకటించాడు, రండి రండి అని పిలిచాడు, కానీ ఒక్కళ్ళు వినలా. నోహు తలుపు మూసిన తర్వాత మేము వస్తామని పరుగులు పెట్టిన యెహోవా మూయగా తెరువువాడు లేడు, ఆయన తెరవగా మూయవాడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితాల్లో ఒక విషయం గమనించండి. ఆయన ఎదుర్కొనటానికి, ఆయన అంగీకరించడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. మారు మనస్సు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి సిద్ధపరచబడిన పాత్రగా ఉండటానికి ఇదే అనుకూలమైన సమయము. బూర మ్రోగిన తర్వాత సిద్ధపడిన వారు మాత్రమే ఆ కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్లుగా
మధ్యాకాశంలోనికి మనం కొనిపోబడతాం. అక్కడ ప్రభువుతో విందు చేస్తాం. మిగిలిన వారు విడిచిపెట్టబడతారు. వారు ఏడ్పును పండ్లు కొరుకుట వారి జీవితం అనుభవముగా మిగలబోతుంది. కనుక నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ఉండి పెండ్లి కుమారుడితో సహవాసం చేయడానికి సిద్ధపడుతున్నావా, లేక బుద్ధి లేనటువంటి కన్యకల వలె సోమరివై నిర్లక్ష్య వైఖరితో దేవునికి దూరంగా ఉంటున్నావో గమనించుకోవాలని సమయంలో ప్రభు పేరు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారిగా మార్చబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపబడి పరిశుద్ధత కలిగి నీవు సిద్ధపడినట్లయితే కడబోర ధ్వని త్వరలో మోగబోతుంది. ఆ ధ్వని మోగినప్పుడు ఆ సిద్ధపడిన వారందరూ మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. ప్రభుతో మధ్యాకాశంలో విందు చేస్తారు. విడవబడిన వారి స్థితి బహుభయంకరంగా ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు వెళ్లకుండా ఉండాలంటే సిద్ధపడటానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు యేసును అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధతలు నిలిచి ఉండండి. అంగీకరించబడిన పాత్రగా దేవుని ఎదుర్కొందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేసి సహాయం చేసి నడిపించునుగా. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తలలో ఉంచండి, కన్నులు మూసుకుని మీకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు పొందున్నాను. ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని విన మేము ప్రభువా, నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యములను గ్రహించడానికి సహాయం చేయండి. సిద్ధపరచబడినటువంటి వ్యక్తులముగా ప్రభువా, సిద్ధపడిన కన్యకలను పోలిన వారముగా మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది ప్రభువా, పరిశుద్ధతను పరిశుద్ధాత్మను కలిగి మిమ్మల్ని ఎదుర్కొనడానికి సిద్ధపడటానికి సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె ప్రభువా, మాలో నిర్లక్ష్యాన్ని, అవిశ్వాసాన్ని, మాలో సిద్ధపాట్లేని స్థితిని తీసివేసి సిద్ధపడగల వ్యక్తులుగా ప్రభువా మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. మీరు పిలిచినప్పుడు ప్రభువా మేము ఎత్తబడే గుంపులో ప్రభువా మేము ఉండడానికి కృప చూపండి, సహాయం చేయండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుని దీవించండి. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా, వారు ఏ విధమైన వ్యాధితో ఉన్న ప్రభువా, ప్రతి వ్యాధిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. వారిని మీరు స్వస్థపరచండి. దేవా, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆర్థిక ఇబ్బందులను ప్రభువా మీరు తొలగించమని వేడుకుంటున్నాం. ప్రభువా, శారీరక బలహీనతల చేత ప్రభువా అనేకమైన వేదనలకు గురవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వేదనను తొలగించండి. కుటుంబ కలహాలతో ప్రభువా వారి యొక్క కుటుంబంలో అన్యోన్యత లేక వైవాహిక జీవితంలో సంతోషం లేక జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతోషాన్ని, అన్యోన్యతను దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి గర్భములను తెరవండి, వారి కుటుంబంలో ప్రభువా మీరు అద్భుతం చేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుని మేము దీవెనించండి. మీరే మహిమ పొందమని యేసు దివ్య నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. పరమ జీవము పాపులకిచ్చడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. చేర్చలేవు నీ శక్తియుక్తులు, ఆచార క్రియలు పరమున నిన్ను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.